వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటా ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద్ మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు, ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో, ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు ఆయన చెప్పింది. ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితం అండి, భాగవతం మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగ్ భూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే దక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్ స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింగ్భూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి, ఆర్థిక బాధలు బాగా. ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది. ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య తనులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే
ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్ నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి, ఆయన మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి మేము చూసాం. డాక్టర్ రవి భాత్రా ఇప్పుడు కూడా 90 years ఉంది. టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు. కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది. అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం. మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ శంబాలా గ్రామం, అంటే ఎక్కడో శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ ఈ సొల్లు కబుర్లు వద్దు. అసలు ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో మనకి ఈ యొక్క రాహువు సప్తమ స్థితిగతుడైనటువంటి వాడు డిసెంబర్ 1 తర్వాత బాగుపడతాడు. అంతవరకు కూడా సింహరాశి వాళ్ళంతా కూడా బెత్తండవాదాలు చేసుకోవడం. చాలా మంది సింహరాశి వాళ్ళకి కార్లు నడుపుతూ బైకులు నడుపుతూ సెల్ ఫోన్ పెట్టుకుని ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఫోన్ చేసినట్టు, నేను తర్వాత చేస్తే ఇంకా కుదరనట్టు ఇలా ఫోన్ ఇలా పెట్టుకుంటూ అవతలను గుద్దేయడం, కారుల్లో ఫోన్లు మాట్లాడుకోవడం, ఎగిరిపోతారు. బీ కేర్ఫుల్. అండ్ యాక్సిడెంట్స్ అయినాయి, అనుభవంతో చెప్తున్నాను, చూసి చెప్తున్నాను. ఏమండి, మా కారులో ఫోన్లో మాట్లాడకపోతే నిద్ర వస్తుందండి, అందుకని ఫోన్లు పెట్టుకుంటామని ఏం ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళు మీ ఫేట్కి ఇంకా వదిలేసేయండి. చెప్పడం మా ధర్మం. కాబట్టి సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు ఏముందంటే బాబు, మామూలు ఎవ్వరు చిన్న చదువుకోని వాడు కూడా సంపాదిస్తారు. అందుకే చదువుకున్న వాడి కంటే కూడా చాకలు ఎక్కువగా సంపాదిస్తాడు, తెలివైనటువంటి వాడు అని సామెత వచ్చింది. కాబట్టి డబ్బు వెనకాల పరిగెట్టొద్దు అసలు. అండ్ పిల్లల చదువుల కోసం, పిల్లల ఆరోగ్యం కోసం మీరంతా కూడా తపన పడుతూ ఉంటారు, అధికంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క పనులన్నీ కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన లేట్లు అవుతూ ఉంటాయి. ఓపిక సహనం అనేటటువంటిది అవసరము. ఆ తర్వాత 10 మందితో మాట్లాడడము, 10 మందితో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అని సామెత. అదే ఊరికే ఏదో చదివేయడమో, పుస్తకం ఏదో సామెతలా ఒక పక్కన పడేయకూడదు. మాస్టర్లు చెప్పింది ఇది, స్కూల్లో టీచర్స్ చెప్పింది ఎప్పుడు ఈజీగా తీసుకోవద్దు. లైఫ్ సత్యాలు చెప్తారు.
నాలాగా నామాలు పెట్టేసుకుని కాషాయ బట్టలు వేసుకున్న బాబాలు వీళ్ళు చెప్తారు చూసారా, ఒక గంట ఒక అరగంట నీ జీవితాన్ని మార్చేస్తా, హోమం 2 లక్షలు నీ జీవితాన్ని మార్చేస్తా, రాముడు ఉన్నాడు జపం చెయ్యి, ఇలా చెప్పేవాళ్ళు దే కెన్ నెవర్ బికమ్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆర్ ద స్పిరిచువల్ గురూస్. ఓన్లీ యువర్ స్కూల్ టీచర్స్, యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ స్పిరిచువల్ గురూస్. సో ఆదిశంకరుడు, పరమహంస యోగానందుల వారు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందముక్తి గారు, రమణ మహర్షి, ఇలాంటి వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళని స్పిరిచువల్ గురూస్ అంటే అర్థం ఉంది. వాళ్ళ యొక్క రచనలు చదివితే బాగుపడతాం. మామూలు పంతులతో, మామూలు జ్యోతిష్కులతో వీళ్ళ మూఢనమ్మకాలు డాగ్మాని పెంచేస్తారు. ఎవరైనా సరే నెగిటివ్ చెప్పాడంటే అది డాగ్మా పెంచేయడమే, మూఢనమ్మకాలు పెంచేయడమే. శుభం చెప్పలేదంటే అంతే నెగిటివే. సో అటువంటి వాళ్ళతో తిరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తారు. కాబట్టి సింహరాశి వారికి యువర్ జనరస్ పీపుల్, అందుకని చెప్తున్నాను. కొంచెం పేదవారికి సహాయాలు చేస్తారు, అనాథ పిల్లలకి సహాయం చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు గురువులను అడగకుండా సొంతంగా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సొంత కవిత్వాలు, సొంత బ్రాండ్, సింహం కదా, అందువలన రవి నా యొక్క మార్క్ ఉండాలి అని నో. సో అనాథ పిల్లలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోండి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇతర నాన్ ఐటీ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం, కొంతమందికి ఉద్యోగాలు లాస్ అయ్యారు, అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే అష్టమ శని ఎలా ఇస్తాడు మీకు ఉద్యోగాలు ఇవ్వడు. అండ్ 1 డిసెంబర్ తర్వాతే ఉద్యోగాల్లోకి వస్తారు మీరు. అలాగే ఈ యొక్క వ్యయ స్థితిగతుడు అవుతున్నాడు మీకు గురుడు 2 జూన్ 2026 సంవత్సరంలో. ఇందులో మీరు కేసుల్లో, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోవడానికి, పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి శాస్త్రంలాగా చెప్పాలా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీలు పెట్టకండి. ఇలాంటి వాటి నుంచి మీరు విముక్తి పొందడానికి బాబానామ కేవలం అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి. సాక్షాత్ ఆనందమూర్తి గారు ఇచ్చింది. అండ్ 6 లెవెల్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ జపాలనండి, పూజ అనండి, సాధన మార్గం ఉంటుంది. హైయర్ ఎనర్జీస్ నుంచి లో ఎనర్జీస్ లెవెల్స్, డెమిగాడ్స్ పూజలు. మీకు కావాల్సింది ఏమిటండి? మీకు కావాల్సింది సమస్యల నుంచి పరిష్కారం బయటకు రావడం. అండ్ వీ విల్ షో యూ దాట్ వే. అండ్ అటువంటి సాధనని సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు, సమస్యల నుంచి సీరియస్గా బయటపడేటటువంటి పడాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే నాకు సంప్రదించండి. మై టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ ప్రెషస్. మీకు పర్వాలేదు, సాగదీస్తూ చెప్తారు అండి, గురుగారేనండి వాట్సాప్ ఇదేనండి, వాట్సాప్ నెంబర్ ఇదేనా అండి. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. ఓకే, సో పీపుల్ హూ ఆర్ వెరీ సీరియస్, you can contact me. Definitely we are ready to help you.